కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏ జన్మ పుణ్యఫలమో కుంభరాశి వారిది అదృష్టమంతా వీరి సొంతం కాబోతుంది. అపార కుబేరులుగా మారబోతున్నారు. 350 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం కాబోతుంది. 2024 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. వీరికి 4 తరాల కూర్చొని తిన్న తరగని సంపద రాబోతుంది. ఈ రాశి వారి జీవితంలో 2024 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన జరిగే ఊహించని మార్పులు ఏమిటి, అలాగే 350 ఏళ్ల తర్వాత వీరు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారు కార్యసాధకులు. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలనైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో అన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. వీరు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు. వీరికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతుంది, అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వలన జరగబోయే ఊహించని మార్పులు ఏంటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. పూర్తిగా బిజీగా మారుతారు. అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. దీంతో వృత్తిపరంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కార్మికులు, వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారులు కలిసి వస్తాయి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ, అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీలైతే అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఊహించని రూపంలో అధిక ధన లాభాన్ని పొందుతారు. దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు. అలాగే వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి, మిత్రుల నుండి, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వీరికి వ్యాపార పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి కూడా సులభంగా రుణాలు పొందగలుగుతారు. అలాగే విదేశాలకు వ్యాపారులు విస్తరించాలని చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. అలాగే రాశి వారికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి. వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు వారి శ్రమకు తగిన గుర్తింపును పొందగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుండి పనిచేసేటువంటి సంస్థ నుండి ప్రశంసలు అందుకుంటారు. అయితే ఉద్యోగ పరంగా కాస్త శ్రమ అధికమవుతుంది. కానీ శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగ పరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు, స్థాన బదిలీ, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఉద్యోగ పరంగా సహ ఉద్యోగుల యొక్క సహకారం, మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా చేసే ప్రయాణాలకు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా విద్యాపరంగా లభించే నూతన అవకాశాలు వీరిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుపరుస్తాయి. దీంతో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు. అలాగే మంచి పేరుని సంపాదించుకుంటారు. ఈ సమయంలో రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు
సందర్శించడం వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం కలుగుతుంది. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరి జీవిత భాగస్వామి అన్ని విధాల తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది. అలాగే సంతానం పరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరి యొక్క స్త్రీ వలన ఊహించని రూపంలో ధనయోగాన్ని పొందుతారు. చెప్పాలంటే ఈ ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగానైనా కలగవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేదా చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా కావచ్చు, లేదా పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు. ఇలా ఏదైనా రూపంలో వీరికి ధనయోగం కలగవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను, అలాగే మీకు నూతనంగా పరిచయం అయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం వంటివి అస్సలు చేయకండి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది. అలాగే వీరికి ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో అధిక ధన లాభాన్ని పొందుతారు. అంతేకాకుండా గతంలో చేసేటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఈ సమయంలో నూతన వాహనాలను, స్థలాలను కొంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. చెప్పాలంటే ఈ సమయంలో వీరు నీతి నిజాయితీగా ఉంటూ చేసేటువంటి ప్రతి పనిని ధర్మబద్ధంగా చేసి అన్నిట్లోనూ విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కళ్ళు, గొంతు సంబంధించిన సమస్యలు తరచుగా వస్తుంటాయి. అలాగే రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవడం వరకు యోగ ధ్యానం చేయాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆహార నియమాలను పాటించాలి. అలాగే ఈ రాశి వారు సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనను చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యము శివారాధన చేయాలి. ప్రతినిత్యము ఓం నమో శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలని తొలగిపోయి, అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారాలు చేయాలి. ఇలా మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి 5 ఆవ నూనె దీపాలను వెలిగించాలి. అలాగే గోవుకు నానబెట్టిన కందులు ఆహారం అందించాలి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. అలాగే ఈ రాశివారికి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితం పొందుతారు. కాబట్టి పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సో చూసారు కదండి, 350 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం అవుతుందో చూస్తున్నారు కదా. ఈ రాశి వారి జీవితంలో 2024 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి వీరి జీవితంలో సత్ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.